హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పద్మపురాణమందలి మాఘపురాణంలో 18వ అధ్యాయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందటి అధ్యాయం యొక్క వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోను పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. మీరు అలా చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ముందటి అధ్యాయంలో ఇంద్రునికి కలిగినటువంటి శాపం గురించి తెలుసుకున్నాము. అలాగే శాప విముక్తికి తరుణోపాయం విష్ణుమూర్తి చెప్పారు. ఇప్పుడు శాప విముక్తి ఎలా కలిగిందనేది మనం తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణువు దేవతలతో మరలా ఇట్లనెను, దేవతలారా, మాఘమాస మహిమను ఎంత చెప్పినను చాలదు. మాఘ పూర్ణిమ నాడు మాఘ స్నానము, పూజ మున్నగునవి చేసిన వాని పాపములన్నీ నశించును. మాఘవ్రతము ఆచరించిన వారు నాకిష్టులు, వారు దేవతల వైకుంఠాన్ని చేరెదురు. మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదల్ని ఇచ్చును. మాసములలో మాఘస్నానం గొప్పది. సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు. అశ్వత్థ వృక్షం వృక్షాలలో ఉత్తమం. దేవతలలో విష్ణుమూర్తి ఉత్తముడు, అంటే నేను. వేదములు శాస్త్రములలో ఉత్తమము. ద్విజుడు అన్ని వర్ణముల్లో గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువుల్లో వసంతం గొప్పది. మంత్రములలో రామతారకము ఉత్తమము. స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు. నదులలో గంగ ఉత్తమమైనది. మేరు పర్వతముల్లో గొప్పది. అన్ని దానముల్లో ధనదానం గొప్పది. మాఘమాస వ్రతం అన్ని వ్రతముల్లో ఉత్తమం. మాఘమాస వ్రతము సర్వఫలప్రదము. కృష్ణవేణి, గంగా, కావేరి ఇలా సర్వ నదుల అందును 10 సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానము చేసినచో వచ్చు పుణ్యఫలము 3 దినములు అరుణోదయ సమయమున చేసిన మాఘ స్నానము వలన వచ్చును. మాఘ స్నానము చేసి పూజ మున్నగు వానితో వివిధ పుష్పములతో సాలగ్రామ రూపమున ఉన్న నన్ను పూజించిన మోక్షం వచ్చును అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవ్రత మహిమను వివరించెను. దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి ఇంద్రుని వెతుకుచు పద్మగిరి పర్వతమును చేరిరి. ఇంద్రుని వెతుకుచున్న వారికి చిన్న పాదములు, పెద్ద శరీరము కల విచిత్రమైన తొండ ఒకటి కనిపించెను. ఆ తొండ వారిని చూచి భయంకరమైన ధ్వనిని చేసింది. దేవతలు ఆ తొండ ఒక రాక్షస రూపమని వారు తలచిరి. వారు దానిని తీగలతో బంధించిరి. ఎంత ప్రయత్నించినను ఆ తొండ కదల్లేకపోయింది. మాఘమాస వ్రతము అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎటుదో చూడవచ్చునని తలచి మరునాడు మాఘ స్నానాధికము చేసి ఆ తీర్థమును తొండపై పోసిరి. పవిత్రోదకము చే తడిసిన తొండ దివ్యాలంకారములు కల స్త్రీగా మారెను. దేవతలు ఆమెను చూచి ఆశ్చర్యపడిరి. నీవు ఎవరు అని ఆమెని అడిగిరి. ఆమెయు శాప విముక్తికి సంతసించెను. దేవతలకు నమస్కరించి ఇట్లు పలికెను, నేను సుశీల అను పేరు కలదానను. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహం చేసెను. నా దురదృష్టవశమున నా భర్త పెండ్లి జరిగిన 4వ నాడు మరణించెను. మా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించిరి. నా తండ్రి, మనుష్య జన్మము కష్టప్రదము. స్త్రీగా పుట్టుట మరియు కష్టము. బాల్యముననే వైధవ్యాన్ని పొందుట మరింత కష్టము. ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకున్న ఈమెను చూడజాలను. ఈమెను బంధువులకు అప్పగించే వనమునకు పోయి తపం ఆచరించుట మేలని తలచెను. పుత్రికనైన నన్ను బంధువుల వద్ద ఉంచి నా తల్లిదండ్రులిద్దరూ వనవాసమునకు పోయిరి. అచ్చటననే మరణించిరి. నేనును బంధువుల వద్ద ఉంటిని. వారి నిరాదరణను ఫలితంగా చూచువారెవరూ లేకపోవటచే భిక్షాటనముచే జీవించుచుంటిని. నిలువయున్న దానిని భుజించుచు భిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు జీవించుచుంటిని. భక్తి వ్రతము మునగు వానిని ఎరుగను. ఉపవాసమ అనగానేమో తెలియదు. ఏకాదశి వ్రతము చేయు వారిని చూసి పరిహాసం చేసి తిని. ధనము దాచి సంపాదన పరురాలిని అయితిని. నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములను విడిచి దురాచారవంతురాలనై జీవితాన్ని గడిపి తిని. తర్వాత మరణించి నరకమును చేరి తిని. అచట పెక్కు రీతిలో శిక్షించబడి తిని. పులి, కోతి, ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మలు పొంది తిని. పెక్కు బాధలు పడి తిని. ఒకనాటి జన్మలో 5 దినములు కిందటి ఆహారమును ఆకలి కల వానికి పెట్టి తిని. ఆ చిన్న మంచి పని వలన మీరు దయ ఉంచి నాకు శాప విముక్తిని కలిగించిరి అని పలికెను. మాఘమాస పవిత్ర నదీ జల స్పర్శచే ఆమె దైవత్వమును పొంది దేవప్రియ అను పేరును పొందెను. దేవతలలో ఒకరామెను వివాహం ఆడెను. మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మితులైరి. ఇంద్రుణ్ణి వెదుకసాగిరి. పద్మగిరి గుహల్లో వికార రూపముతో తిరుగుచున్న ఇంద్రుణ్ణి చూచి బాధపడిరి. ఇంద్రుడును వారిని చూసి సిగ్గుపడెను, లోనికి పారిపోయెను. దేవతలను ఇంద్రుణ్ణి చూచి వెంబడించి వారిని ఊరడించి ధైర్యం చెప్పిరి. నీవు చేసిన పాపములను పోగొట్టుకున్నటకు మహావిష్ణువు నీ శాప విముక్తికి మార్గాన్ని సూచించును. ఆ ప్రకారం చేయుదము రమ్మని తుంగభద్రా నదీ తీరమునకు తీసుకుని వచ్చిరి. మాఘమాసమంతయు వాని చేత మాఘ స్నానాన్ని చేయించిరి. ఇంద్రుడు శాప విముక్తుడు అయ్యెను. కృతజ్ఞుడై విష్ణువును స్తుతించెను. ఇంద్రుడును దేవతలతో కలిసి స్వర్గానికి వెళ్ళెను. రాక్షసులను జయించి సుఖంగా ఉండెను.
మద మహర్షి జుహ్నుమునికి ఈ విధంగా మాఘమాస స్నాన మహిమను వివరించెనని పలుకుతుండగా జుహ్నుమని, స్వామి, ఈ విష్ణు కథామృతము ఇంకను వినవలని ఉన్నది, ఇంకను చెప్పుడని కోరెను. మద మహర్షి పూర్వము పంపాతీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు. ధన సంపాదనం తప్ప ధన వినియోగము అతడు చేయలేదు. పూజ, దానము మున్నగు మంచి పనులు కూడా చేయలేదు. అందువలన మరణించిన తర్వాత నరకలోకానికి చేరెను. అచ్చట కొంతకాలముండి దరిద్రుడై జన్మించెను. దరిద్రుడై మరిన్ని పాప కార్యాలను చేసెను. మరణించి పిశాచమై పంపాతీరమున మర్రి చెట్టుపై నుండి అచ్చటలకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపాన నివసించుచు మాఘమాస స్నానాన్ని, పూజ మున్నగు వాటిని చేయగా శిష్యులకు మాఘమాస మహత్యాన్ని వివరించుచుండెను. అతడు మాఘమాస స్నాన మహిమను వివరించుచు, ఒకనాడు మాఘస్నానము చేసిన వారి సర్వ పాపములను సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా నశించును. మాఘస్నానము చేయని వాడు నరకమునకు పోవును అనుచు మాఘమాస వ్రతాన్ని చేయవలసిన విధానమును, చేయుట వలన శుభములను, చేయకపోవుట వలన అశుభములను వివరించుచుండెను. ఆ సమయమున పిశాచ రూపం పైనుండి కింద పడింది. ఆ పిశాచము వశిష్ఠుడు మంత్రోదకము వానిపై చల్లుచు పంపాజలమున మాఘస్నానమును వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన హరికథను వినుట వలన, మాఘస్నానం వలన వాని పిశాచ రూపం పోయి దివ్య రూపాన్ని ధరించెను. మాధవానుగ్రహం వలన వైకుంఠాన్ని చేరును. ఈ విధంగా ఈ అధ్యాయంలో ఇంద్రుని యొక్క శాప విముక్తిని, అలాగే పిశాచము శాపం పోయి దివ్య రూపం వరించటను మనము తెలుసుకున్నాము. ఇంతటితో ఈ అధ్యాయం సమాప్త. నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.